నమస్కారం. ఈరోజు మనం ఒక అందమైన మాయాజాలం లాంటి కథను తెలుసుకోబోతున్నాం. ఇది రాత్రిపూట హాయిగా నిద్రపోయే ముందు పిల్లలకు చెప్పుకునే ఒక అద్భుతమైన కథ. అసలు మన భూమిపై వాతావరణం ఎలా ఇంత చక్కగా సమతుల్యంగా మారింది, ప్రకృతి తన వనరులను పంచుకోవడం ఎలా నేర్చుకుంది అనేదే ఈనాటి మన మధురమైన కథ. నానమ్మ కథల సంచి తెరుచుకోగానే ఒక అద్భుతమైన ప్రపంచం మన కళ్ల ముందుకు వస్తుంది. ఒకానొకప్పుడు దేవుడు ఈ అందమైన భూమిని సృష్టించాడు. గలగలలాడే ఆకులున్న పచ్చని చెట్లు, సూర్యరశ్మికి మెరిసే విశాలమైన సముద్రాలు, రకరకాల మనుషులు, జంతువులతో అంతా చాలా అద్భుతంగా ఉంది. కాని ఈ పర్యావరణ వ్యవస్థ మరింతగా వికసించాలంటే ఏదో ఒక ముఖ్యమైన లోటు ఉన్నట్లు దేవుడు గ్రహించాడు. ఆ లోటును పోర్చడానికి ఒక గొప్ప ప్రణాళికను సిద్ధంచేశాడు. ఆ ప్రణాళికలో భాగంగా దేవుడు 6 సోదరులను సృష్టించాడు. ఆ 6 మరెవరో కాదు, పగలు, రాత్రి, వేసవి, వర్షాకాలం, చలికాలం మరియు గాలి. భూమిపై ఉన్న ప్రాణులు సుఖంగా జీవించడానికి, పంటలు పండించడానికి వీళ్లందరూ కలిసి పనిచేయాలి. అందుకే ఒక సంవత్సరంలోని 365 రోజులను, ఒక రోజులోని 24 గంటలను వీరు సమానంగా పంచుకోవాలని దేవుడు వాళ్లకు ఒక పెద్ద బాధ్యత అప్పగించాడు. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. దేవుడు అలా చెప్పి వెళ్లాడో లేదో ఈ సోదరులు ఆయన మాటలను గాలికి వదిలేశారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పంచుకోవాల్సింది పోయి భూమిపై తమ ఆధిపత్యాన్ని చూపించుకోవాలనుకున్నారు. నాకే ఎక్కువ సమయం కావాలి అంటూ వాళ్ల మధ్య పెద్ద గొడవ మొదలైంది. అన్నలందరిలో పెద్దవాడైన వేసవికాలం చాలా గంభీరంగా, కొంచెం గర్వంగా ఇలా అన్నాడు: నేను ముందుగా 365 రోజులపాటు, అంటే ఒక సంవత్సరం మొత్తం భూమిపై ఉంటాను. తన వెచ్చని వేడితో పంటలు పండటానికి సహాయపడతానని అతననుకున్నాడు. కాని అతని అత్యాశ వల్ల ఆ మొదటి సంవత్సరం మొత్తం భూమి తీవ్రమైన ఎండతో నిప్పుల కోలిమిలా మారడానికి సిద్ధమైంది. ఆ మాటలు వినగానే వర్షాకాలం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఉప్పెనలాంటి ఉద్వేగంతో, నేను రాకపోతే భూమిపైనున్న నీరంతా మాయమైపోతుంది, సముద్రాలు, నదులు ఎండిపోతాయి. కాబట్టి మొదటి సంవత్సరం తర్వాత వచ్చే 2వ సంవత్సరం మొత్తం ఖచ్చితంగా నాదే అని గట్టిగా పట్టుబట్టాడు. ఈ సమయంలో చలికాలం చాలా కఠినంగా, స్థిరమైన గొంతుతో ముందుకు వచ్చి, ఆగు, వర్షాల తర్వాత చెట్లు పూలు పూయడానికి, పండ్లు కాయడానికి నా చల్లదనం ఎంతో అవసరం. కాబట్టి 3వ సంవత్సరం ఖచ్చితంగా నేను మాత్రమే వస్తాను అని తన వాటాను లాగేసుకున్నాడు. మరి పాపం అందర్లో అతి చిన్నవాడైన గాలి పరిస్థితేంటి? ఎవరూ అతని మాటను కనీసం పట్టించుకోలేదు. అతనికి ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు. చివరకు అతనికి మిగిలింది ఆఖరిదైన 4వ సంవత్సరం మాత్రమే. గాలికి గుండె పగిలినంత పనైంది. తనకెవరూ విలువ ఇవ్వలేదని, తానొక పనికిరాని వాడనని తీవ్రమైన నిరాశతో, ఒంటరితనంతో లోపల కుమిలిపోయాడు. సోదరుల స్వార్థం వల్ల ఆ మొదటి 3 సంవత్సరాలు భూమిపై ఏం జరిగిందో తెలుసా? అదొక పెద్ద పీడకల. మొదటి సంవత్సరం మండుటెండలకు నీరంతా ఆవిరై ప్రాణాలు దాహంతో అల్లాడిపోయాయి. 2వ సంవత్సరం ఆగని కొండపోత వర్షాలకు నదులు పొంగిపొర్లి పంటలు కొళ్ళిపోయాయి. ఇక 3వ సంవత్సరం ఎడదగని భయంకరమైన చలి. సూర్యరశ్మి లేక మొక్కలు చనిపోవడం ప్రారంభించాయి. చలికి తట్టుకోలేక జీవకోటి వణికిపోయింది. పర్యావరణం. చివరకు 4వ సంవత్సరం రానే వచ్చింది. ఇది గాలివంతు. అప్పటికే తనను ఎవరూ పట్టించుకోలేదనే కోపంతో, ఆవేదనతో రగిలిపోతున్న గాలి తన విశ్వరూపం చూపించాడు. భయంకరంగా ఆపకుండా వీచడం ప్రారంభించాడు. ఆ హోరుగాలికి పెద్ద పెద్ద చెట్లు మూలాలతో సహా నేలకూలాయి. ఇళ్ల పైకప్పులు గాల్లోకెగిరిపోయాయి. భూమిపై ఎటు చూసినా గందరగోళం, భయంకరమైన వాతావరణం నెలకొంది. అప్పుడు మిగిలిన సోదరులందరికీ భయం పట్టుకుంది. తమ స్వార్థం వల్ల జరిగిన వినాశనం చూసి పశ్చాత్తాపపడ్డారు. ఇలాగే చేస్తే దేవుడు ఖచ్చితంగా కోపగించుకుంటాడని గ్రహించారు. వెంటనే తమ తప్పును తెలుసుకుని ఎవరికి వారు వేరువేరు సంవత్సరాలు ఆక్రమించుకోకుండా ఒకే సంవత్సరాన్ని తమలో తాము పంచుకొని ఒక అందమైన చక్రాన్ని సృష్టించాలని నిర్ణయించుకున్నారు. కాని ఇక్కడ మళ్లీ చిన్నవాడైన గాలిని పక్కన పెట్టేశారు. సంవత్సరాన్ని పంచుకునేటప్పుడు తనకు మళ్లీ ప్రాముఖ్యత దక్కలేదని ఒక మూలను కూర్చొని గాలి అలిగాడు. గుండె పగిలే బాధతో కుమిలిపోయాడు. కాని
త్వరలోనే అతని అవసరం భూమిపై ఎంత ఉందో, పర్యావరణానికి అతని ఎంత ముఖ్యమో అందరికీ తెలియబోతోంది. అప్పుడే ఒక ఊహించని పెద్ద సమస్య ఎదురైంది. వర్షాకాలం మేఘాలనైతే మోసుకొచ్చింది, కాని గాలి వీయకపోవడం వల్ల ఆ మేఘాలస్సలు కదల్లేదు. ఫలితంగా ఒకేచోట కుండపోత వర్షం పడి వరదలొచ్చాయి, మరికొన్ని ప్రాంతాల్లో ఒక్క చుక్క నీరు లేక కరువు ఏర్పడింది. ప్రకృతికి గాలిలేనిదే పని జరగదని అప్పుడర్థమైంది. ఆ సమయంలో భూమిపైయున్న ప్రాణులన్నీ తమను కాపాడమని గాలిని వేడుకున్నాయి. అప్పుడు గాలికి తన అసలు బలమేంటో తెలిసింది. అతనికి ఒక ప్రత్యేకమైన ఋతువు లేదు, కాని సంవత్సరం పొడవునా వీచి గొప్ప అవకాశం దక్కింది. వేసవిలో గాలి వీచి వేడిని తక్కిస్తాడు. వర్షాకాలంలో మేఘాలను అన్ని ప్రాంతాలకు సమానంగా పంపిణీ చేస్తాడు. చలికాలంలో తన చల్లని గాలితో వాతావరణాన్ని సమతుల్యం చేస్తాడు. అలా గాలి ప్రకృతిని కాపాడే అదృశ్య ప్రాణదాత అయ్యాడు. ఈ ఋతువుల సోదరులను చూసి పగలు, రాత్రి కూడా ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాయి. గొడవపడటం మానేసి 24 గంటల సమయాన్ని సమానంగా పంచుకున్నాయి. దీనివల్ల వాతావరణంలో అద్భుతమైన సమతుల్యత ఏర్పడింది. వేసవిలో విత్తనాలు నాటడం, వర్షాకాలంలో ఆ పంటలు పెరగడం, చలికాలంలో చెట్లు పూలు పూయడం, ఇలా ప్రతి ఋతువు సాకరించుకుంటూ భూమిపై జీవరాశులు మరియు పర్యావరణ వ్యవస్థలు మనుగడ సాగించడానికి అద్భుతంగా సాయపడుతున్నాయి. ఈ కథ ప్రకృతిలోని ప్రతి చిన్న అంశం ఎంత ముఖ్యమైనదో మనకు నేర్పుతుంది. తదుపరిసారి బయట ఉన్నప్పుడు చెట్ల ఆకులను కదిలిస్తూ ఒక చల్లని గాలి వీచినప్పుడు ఆ గాలి ఏ కథను చెప్పడానికి ప్రయత్నిస్తోందో ఒక్కసారి ఆలోచిద్దాం. బహుశా పర్యావరణాన్ని కాపాడటానికి గాలిపడిన ఆ భావోద్వేగ ప్రయాణం గుర్తుకొస్తుంది కదూ. ప్రకృతిలోని ఈ అద్భుతమైన సమతుల్యత నిజంగా ఒక అందమైన కానుక.